అద్దెకి బాయ్ ఫ్రెండ్. ఓకే. ఒక అమ్మాయికి ఎవరితో అయినా సరదాగా హోటల్కి వెళ్ళి తినాలనిపించింది, లేదు బయటకు వెళ్ళి సరదాగా సినిమా చూడాలనిపించింది, లేదు కొంత షాపింగ్ వెళ్ళాలనిపించింది. సో అద్దెకి బాయ్ ఫ్రెండ్ దొరుకుతారనమాట. హోటల్కి ఇంత రేటు, షాపింగ్కి ఇంత రేటు, లేకపోతే బయటకు వెళ్ళి తిరగడానికి ఇంత రేటు, 8 అవర్స్ ఉంటే ఒక రేటు. చాలా వింతగా ఉంది కదా వినడానికి. ప్రస్తుతానికి ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న సబ్జెక్ట్ ఇదే. సజ్జనార్ గారు కూడా ఏంటంటే దీని వెనక చాలా స్కామ్స్ ఉన్నాయి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారనమాట. అసలు ఏంటి, ఎందుకు అవసరమా? అంటే బాయ్ ఫ్రెండ్ని అద్దెకి తీసుకునేటువంటి సిచ్యువేషన్ అవసరమా? అసలు ఈ కల్చర్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా పుట్టింది, ఇండియాకి ఎలా వచ్చింది, ఎందుకు మన వాళ్ళు ఎక్కువ రీసెంట్గా దీంట్లో టెంప్ట్ అవుతున్నారు, స్కామ్ ఎలా జరుగుతుంది, దీంట్లో డబ్బులు ఎలా పోగొట్టుకుంటారు అని ఈ పర్టికులర్ వీడియోలో నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. కేవలం ఇది ఒక అవేర్నెస్ కోసం చేస్తున్నా, మీరు దీన్ని బ్యాడ్ వేలో చూడకండి. సో నేను ఇచ్చే ప్రతి వీడియోలో కూడా ఆల్మోస్ట్ ఏదో ఒక సందేశం అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఒక మంచి అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు ఆ మంచి కోణంతోనే చూడండి. దీనివల్ల ఎవరైనా సరే ఒక ఇద్దరు సేవ్ అయినట్టే అని చెప్పేసి ఈ పర్టికులర్ వీడియో చేస్తున్నాను అనమాట. ఓకే. హాయ్, నా పేరు యోగానంద్. వెల్కమ్ టు యోగి వ్యూ పాయింట్. జనరల్గా ఎవరికైనా సరే కొంతమంది అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఒక లోన్లీగా ఉంటూ ఉంటారు, వాళ్ళు బయట ఎవరితో తొందరగా కలవలేరు. సో బాయ్ ఫ్రెండ్ అనే టాపిక్ అనేది వచ్చిందనుకోండి, జనరల్గా ఒక మగవాడు ఒక ఆడమ్మాయి కలిసి ఫ్రెండ్షిప్ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది, కామన్ అది. కానీ దాన్ని తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. చాలామంది ఉంటుంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు ఫ్రెండ్స్, ఒక మంచి బ్రదర్ అండ్ సిస్టర్ లాగా కూడా ఉంటుంటారు, ఒక మంచి రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తుంటారు, క్లాస్మేట్స్ ఉంటుంటారు. ఇప్పటికీ చాలామంది క్లాస్మేట్స్ నాకు పరిచయం, మంచిగా చదువుకున్న రోజుల నుంచి వాళ్ళతోటి ఇప్పటికీ నేను మంచిగానే మాట్లాడుతూ ఉంటాను. అదేంటంటే ఒక ఫ్రెండ్షిప్ అంతే, అంతకన్నా ఎక్కువ మనకి వేరే థాట్స్ ఉండవు. కొంతమంది ఏంటంటే ఆడపిల్లలు, వాళ్ళకి ఎవరు ఫ్రెండ్స్ ఉండరు, ఫ్రెండ్షిప్ చేయలేరు, వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయడానికి వెనకాడుతుంటారు. లేకపోతే కొంత వాళ్ళు ఏదన్నా అరే మనం ఇలా ఉన్నాము అందుకని మనతో ఎవరు ఉండట్లేదా, ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే సో వేరే అమ్మాయి వారెవరితోనో సినిమాకి వెళ్ళింది, ఎవరితోనో బజార్కి వెళ్ళింది, ఎవరితోనో తిరుగుతుంది షాపింగ్కి, మనకు కూడా కావాలి కదా అనే సిచ్యువేషన్లో ఇలాంటి వాటి వైపు చూస్తూ ఉంటారనమాట. సో యాక్చువల్గా ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఇది రీసెంట్గా కూడా మన పోలీస్ వాళ్ళు కూడా చాలా అవేర్నెస్ దీని మీద క్రియేట్ చేస్తున్నారు. మీరు సోషల్ మీడియాలో ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు మీకు తెలియకుండానే మీ వైపు నుంచి కొంత డబ్బులు అనేవి మీరు పోగొట్టుకుంటున్నారు. పోగొట్టుకున్న తర్వాత మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసే లోపు మీ ఐడెంటిటీలు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి. ఆ ఐడెంటిటీలు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వల్ల వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటారు. సో కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ కాకండి అని చెప్తున్నారనమాట. అసలు ఏంటి గోలా, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గోలా అంటే యాక్చువల్గా ఇది 1991లో జపాన్లో స్టార్ట్ అయింది. జపాన్లో ఎందుకు స్టార్ట్ అయ్యింది అంటే జపాన్లో ఎక్కువ చాలా ఒంటరిగా బతుకుతూ ఉంటారు, వాళ్ళకి లోన్లీనెస్ అనేది ఆ కంట్రీలో చాలా ఎక్కువ. సంవత్సరాలు అలా గడుపుతూ ఉంటారు, అలా ఒంటరిగా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు, మొత్తం వాళ్ళు వర్కాలిక్స్, వర్క్ మీదనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు, పర్సనల్ లైఫ్ ఉండదు, పిల్లల్ని ఎక్కువ కనరు. సో వాళ్ళంతా ఒక డిఫరెంట్ వేలో బతుకుతూ ఉంటారు అన్నమాట. అందుకని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఇది ఒక మంచి థాట్ తోటి, అంటే ఒక బ్యాడ్ వేలో కానీ బ్యాడ్ ఆలోచనలు కానీ ఏమి దీంట్లో ఉండవు, అలాగా ఒక ఇది అనేది క్రియేట్ చేశారు. ఏంటంటే రెంటే బాయ్ ఫ్రెండ్ అండ్ రెంటే గర్ల్ ఫ్రెండ్. ఓకే. సో ఇలాగంటే మీ లోన్లీనెస్లోకి మీకు ఎవరైనా, మీ ప్రైవసీలోకి మీకు ఎవరైనా సరే ఒక పర్సన్ కావాలి అంటే, మీతో పాటుగా సరదాగా టైంపాస్ చేయడానికి, మాట్లాడడానికి, మీకు ఏమైనా బాధలు ఉన్నాయి షేర్ చేసుకోవడానికి, అంటే యూ నీడ్ అనదర్ పర్సన్ టు షేర్ యువర్ థాట్స్. కానీ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇవాళ వర్క్లో ఏదో ఒక ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూని షేర్ చేసుకోవాలి. ఎవరితో షేర్ చేసుకోవాలి? అమ్మతో చెప్తే ప్రాబ్లం, నాన్నతో చెప్తే ప్రాబ్లం, బయట చెప్పడానికి ఎవరు లేరు. అలాంటి సిచ్యువేషన్లో మీకు ఎవరు? ఒక ఫ్రెండ్, అది బాయ్ ఫ్రెండా, అమ్మాయి ఫ్రెండా, అబ్బాయి ఫ్రెండా, అబ్బాయికి అమ్మాయినా, అబ్బాయికి అమ్మాయినా, అలాగా ఒక మంచి ఫ్రెండ్ లేనప్పుడు వీళ్ళు ఏంటంటే కొంత జపాన్లో ఒంటరిగా ఉండటానికి అలవాటు పడ్డప్పుడు ఇది ఏదైతే ఎవరైతే స్టార్ట్ చేశారో బాగా సక్సెస్ అయిందనమాట. కానీ దీంట్లో కేవలం ఏంటంటే నో ఫిజికల్ టచ్. ఎంతసేపటికి జస్ట్ అతను వస్తాడు, హోటల్కి వెళ్దామా హోటల్, సినిమాకి వెళ్దామా సినిమాకి, షాపింగ్కి వెళ్దామా షాపింగ్, అంతే. వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు టచ్ చేయటాలు కానీ ఒకళ్ళతో ఒకళ్ళు మోర్ దెన్ ఇంత వాళ్ళ రూల్ ప్రకారం టైం స్పెండ్ చేయటాలు కానీ ఉండదు. 8 అవర్స్ స్పెండ్ చేయాలా, 4 అవర్స్ స్పెండ్ చేయాలా, 6 అవర్స్ స్పెండ్ చేయాలా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని ప్రకారం
అంతే తప్ప ఈవెన్ ఇన్ ద నైట్ టైమ్స్ కూడా ఏంటంటే వీళ్ళు ఒక చోట ఉండటాలు కానీ, దీంట్లో కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఉన్నాయి. ఏంటి అంటే హోటల్స్కి వెళ్ళటాలు కానీ, హోటల్లో స్టే చేయటాలు కానీ, లేకపోతే టూర్లకు తిరగటాలు కానీ, ఇలాంటివి ఏమీ ఉండవు. కేవలం మీతోటి వాళ్ళు వస్తారు, సింపుల్గా మీ టైం ఏదో వాళ్ళతో స్పెండ్ చేయండి, షాపింగ్కి వెళ్తారో ఎక్కడికి వెళ్తారో అంతే తప్ప నో బ్యాడ్ థాట్స్ కానీ లేకపోతే ఎటువంటి బ్యాడ్వి ఇందులో ఇన్వాల్వ్ కావు. అది అక్కడ స్టార్ట్ అయినటువంటి కల్చర్. స్లోగా 2010కి వచ్చేటప్పటికి ఏమైందంటే ఈ కల్చర్ పెరుగుతా అక్కడ మంచిగా అందరు కాస్త హ్యాపీ ఫీల్ అవుతూ వచ్చారు. అప్పటి నుంచి ఏంటంటే జనరల్గా ఇక బాయ్ ఫ్రెండ్ రెంట్, గర్ల్ ఫ్రెండ్ రెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది. అది నెమ్మదిగా స్ప్రెడ్ అయ్యి అటు అమెరికాకి వెళ్ళిపోయింది. ఇలా అన్ని కొన్ని దేశాలకి స్ప్రెడ్ అయిపోతూ వచ్చింది. సో ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మన ఇండియాలో ఇప్పుడు విపరీతంగా 4-5 రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా దీని గురించి డిస్కషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఈవెన్ సజ్జనార్ గారు కూడా నేను న్యూస్లోనే ఎక్కడో చదివాను, 2025లో కూడా ఇలాంటి స్కామ్స్ జరిగినాయి. సో ఇప్పుడు ఇక మన ఇండియా గురించి మాట్లాడుకుంటే ఏంటంటే మీకు కాఫీ తాగాల 400 రూపాయలు, షాపింగ్కి వెళ్ళాలా 600 రూపాయలు, మీతో సినిమాకి రావాలా 800 రూపాయలు, లేదు మీతో ఒక 8 అవర్స్ మొత్తం ఎక్కడికంటే అక్కడికి ఫంక్షన్కి వెళ్ళాలా 1000 రూపాయలు, 1500, ఇలా సంథింగ్ రేట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్దాం అనుకుంటారు, మీ కాలేజీలో ఎవరో బర్త్డే పార్టీ ఉంది, ఆ బర్త్డే పార్టీకి వెళ్దాం అనుకుంటారు, అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ని తెచ్చుకుంటున్నారు, మీకు ఎవ్వరు లేరు. ఓకే, మీకు ఎవరు లేనప్పుడు ఏంటంటే మీకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది డెవలప్ అయిపోతా, అరే నాకు ఎవ్వరు లేరా, నేను అక్కడికి వెళ్తే ఎవరు మాట్లాడరా. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ ఎవరినైనా రెంట్కి తీసుకొని ఆ ఫంక్షన్ వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ దింపేయడం. చిన్న క్విక్ బ్రేక్ తీసుకుంటాను. యాక్చువల్గా చాలామంది వీడియోస్ చూస్తున్నారు, కామెంట్స్ చాలా పెడుతున్నారు, లైక్ చేస్తున్నారు, వీడియోస్ బాగున్నాయి అంటున్నారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఛానల్ కొంత గ్రో అవ్వాలంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. అది సో కొంత మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే నా ఛానల్ మంచిగా గ్రో అవుతుంది, మంచి అవేర్నెస్ వీడియోలు మీకు ఇవ్వాలన్నదే నా ఉద్దేశం. సో ప్లీజ్ చూసిన ప్రతి వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ కింద బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి, నేను పెట్టగానే నా వీడియో మీ దగ్గరకు వస్తుంది. ఓకే, ఇంకా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఇక్కడ వేరే ఆలోచనలు అనేవి ఉండకూడదు. ఇది కేవలం సర్వీస్ ఏంటంటే సింపుల్గా మీతో రావడం వరకే. ఇందాక నేను చెప్పిన జపాన్లో ఏదైతే ఉందో అదే సర్వీస్. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆయన చెప్పిన దాని ప్రకారము వీళ్ళు సోషల్ మీడియాలో ఏదో ఒక ఫోటో తీసుకొని, అంటే ఇప్పుడు మన మంచి కండల్ కాంతారావు ఉన్నటువంటి మంచి హీరో ఉన్నటువంటి ఆ ఫోటో తీసుకొని ఎవరిదో ఒకళ్ళ ఫోటో తీసుకొని దాంట్లో పెట్టేయటము, దాంతో ఒక మంచి ఫిజిక్ అనేది తయారవుతుంది కదా. ఆ ఫోటో పెట్టేటప్పటికి వీళ్ళే అట్రాక్ట్ అయిపోయి అయితే ఇతనితోటి మనం కాఫీ తాగడానికి వెళ్దాం, ఇతనితోటి మనం సినిమాకి వెళ్దాం అని చెప్పేసి సో వాళ్ళు దానికి రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఏంటి అడ్వాన్స్ అనేది ఇవ్వాలన్నమాట. అడ్వాన్స్ వేసినప్పుడు అసలు అక్కడ అవతల పక్క ఫేకే అంతా, అందరూ ఫేక్ అని నేను చెప్పాను, కానీ నిజం కూడా ఉండుండొచ్చు. మరి ఆ వెబ్సైట్లో ఏమున్నాయో ఏంటో తెలియదు నేను. ఓకే, సో అవతల పక్క ఎవరు ఉండరు, ఒక ఫోటోనే, ఏదో ఒక ఫోటో. అది ఏఐలో కూడా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఏఐలో సినిమాలు వస్తున్నాయి కదా, మనం గుర్తుపట్టగలుగుతున్నామా? అసలు ఎంత పర్ఫెక్ట్గా ఉంటున్నాయంటే ఇది ఏ అమ్మాయా ఈయన ఏ అబ్బాయా అని కూడా తెలియదు. ఒక ఫోటోని ఇచ్చి మన ఫోటోని ఇచ్చామనుకోండి, ఇప్పుడు ప్రభాస్ ఫోటో తీసుకొచ్చి ఇచ్చి నా ఫోటో ఇచ్చి మాడిఫై చేయమంటే ప్రభాస్ లాగా ఇంత హైటు ఇంత ఇది చేసి పెట్టేస్తుంది ఏఐ. సో అలాగే ఇప్పుడు పాతకాలం హీరోల ఫోటోలు తీసుకొచ్చి ఆ వీడియోలో ఈ హీరోల ఫోటో ఇచ్చేసి తన్ని అదే సీన్కి మార్చమంటే సిడాన్స్ 2 అనే సాఫ్ట్వేర్ వచ్చింది కదా చైనా వాళ్ళది. మొత్తం మొన్న రాజమౌళిది, మహేష్ బాబుది ఫైటింగ్ సీన్ ఒకటి క్రియేట్ చేశారు కదా, అలా పాత టామ్ క్రూజ్ వీళ్ళందరినీ ఎవరిని పడితే వాళ్ళని క్రియేట్ చేయొచ్చు. సో ఏఐ ఏంటంటే మనిషిని మోసం చేస్తుంది చాలా సింపుల్గా. అలాగా వీళ్ళు క్రియేట్ చేసినటువంటి కొన్ని ఫొటోస్ పెడుతున్నారు అనమాట. పెట్టినప్పుడు ఏంటంటే మీరు కాఫీకి వెళ్ళడానికి బుక్ చేసుకోవాలంటే ఏం చేయాలి? అడ్వాన్స్ కట్టాలి. సో అడ్వాన్స్ కడతారు. ఎలా కడతారు? మీ ఐడి ఏదో ఉంటుంది కదా, మీ ఫేస్బుక్ ఐడియో ఆ ఐడియో ఈ ఐడియో ఏదో ఉంటుంది కదా, దాని ప్రకారం మీరు వాళ్ళని అడ్వాన్స్ కట్టి బుక్ చేసుకుంటారు. దాంతో మీ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టాగ్రామే ఉంది, ఇన్స్టాగ్రామ్లో మీ ప్రొఫైల్ ఉంది, మీ ప్రొఫైల్ ఫోటో ఉంది, దానికి సంబంధించిన మీకు సంబంధించిన ఏవో కొన్ని వీడియోలు ఉన్నాయి. ఎప్పుడైతే మీరు వాళ్ళకి దాంట్లోంచి రిక్వెస్ట్లు పెట్టడం మొదలు పెడతారో మీ డీటెయిల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. వాళ్ళు దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. మీ ఫోటోలు పబ్లిక్ ప్రొఫైల్ అనుకోండి, మీ వీడియోలు ఫోటోలు చూడొచ్చు. దాంతో వాళ్ళు అవి తీసుకొని వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు. అలాగా చాలా స్కాములు జరిగాయి. అలా బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిలని డబ్బులు అడుగుతున్నారు అని చెప్పి కూడా చెప్తున్నారు అనమాట. అయితే వీళ్ళు ఎందుకు కంప్లైంట్ చేయరు ఇలాంటి సిచ్యువేషన్లో అంటే భయం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది, ఎవరినో ఒక బాయ్ ఫ్రెండ్ని సినిమాకి వెళ్దామని బుక్ చేసుకుంది, మోసపోయింది. ఓకే, ఓ 10,000 వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కట్టమన్నారు అనుకోండి, కట్టింది.
ఇప్పుడు ఈ విషయము ఎవరికి చెప్పగలుగుతుందా? ఆమె ఓ తండ్రికి చెప్పగలుగుతుందా? ఓ తల్లికి చెప్పగలుగుతుందా? ఓ అక్క చేసిందే తప్పు పని. తప్పు అనుకుంటే తప్పు, రైట్ అనుకుంటే రైట్, అది వేరే విషయం. ఓకే, ఇందులో ప్రతి దాంట్లో మంచి చెడు అన్నీ ఉన్నాయండి. జపాన్లో వాళ్ళు పెట్టినటువంటి ఉద్దేశం ఏంటంటే సైకలాజికల్గా మనుషులు సింగిల్ అవుట్ అయిపోయి లోన్లీనెస్లోకి గురైపోయి వాళ్ళ మైండ్ సెట్లు మారిపోయి వాళ్ళు ఏదో ఒక రకంగా సైకలాజికల్ డిజార్డర్స్లోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి మామూలు మనిషిలాగా మీరు కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు స్టార్ట్ చేసింది. ఓకే, దాంట్లో చాలా మంచి అనేది ఉందన్నమాట. మనసులో బాధ ఏదైనా ఉంటే పక్క మనిషికి చెప్పుకుంటే కొంత మనకి ఉపశమనం కలుగుతుంది, బరువు తీరిపోతుంది అనేది జనరల్గా అందరూ చెప్తూ ఉంటారు. అలాగా స్టార్ట్ చేసినటువంటి కాన్సెప్ట్ అది. సో ఇప్పుడు మన దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇక మన ఇండియాలో తెలియదే ఉంది, ఏదో ఒక రకంగా ఇప్పుడు ఎన్ని ఓటీపీలు పెట్టి స్కాములు అవుతున్నాయి. ఫోన్లు మెసేజ్ పంపించడం, డబ్బులు కొట్టేయటం బ్యాంకుల్లోంచి ఎంతమంది పెడుతున్నారంటే నా డబ్బులు పోయినాయి అని. సో సోషల్ మీడియాలో స్కామ్స్ అనేవి సర్వసాధారణంగా ఏదో ఒక రకంగా చేస్తూ ఉన్నారు. సో అలాగా ఇప్పుడు ఈ మోసపోయినటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో ఎవరికి చెప్పుకోలేరు. సో ఇలాంటివి జరుగుతున్నాయి. ఇంకా కొంచెం ముందరకు కూడా వెళ్ళొచ్చు, వాళ్ళని బెదిరించవచ్చు, వాళ్ళని ఏదైనా ఎంత కావాలి డబ్బులు కావాలని అడగచ్చు. ఓకే, అందుకని చెప్పేసి మీరు ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి. ఒకవేళ ఎక్కడైనా మీరు బై మిస్టేక్ ఎక్కడైనా మీ ఐడెంటిటీ కానీ పోగొట్టుకున్నారు అంటే వాళ్ళ దగ్గరికి మీ ప్రొఫైల్ వెళ్ళిపోయినాయి అంటే కంప్లైంట్ చేయండి అని కూడా చెప్తున్నారు అనమాట. మీ డీటెయిల్స్ గోప్యంగా ఉంచుతాము. జనరల్గా మీకు ఆ కన్సెంట్ అనేది ఉంటుంది. ఓకే, నా డీటెయిల్స్ మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పొద్దు అంటే చెప్పరు వాళ్ళు. కానీ వాళ్ళంత అవేర్నెస్ అనేది మీకు క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు కూడా ధైర్యంగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ కావద్దండి. ఓకే, నేను చెప్తాను, ఫ్రెండ్షిప్ అనేది జనరల్గా ఎందుకు బిల్డ్ అవ్వదు అంటే కొంతమందిలో ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు బాగా నల్లగున్న వాళ్ళు ఉంటారు, ఎర్రగున్న అమ్మాయి ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఓకే, వీళ్ళు ఏమనుకుంటారంటే ఓ అమ్మాయి బాగుంది కాబట్టి ఆ అమ్మాయితోటి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, నేను బాగాలేను కాబట్టి నాతో ఫ్రెండ్షిప్ చేయట్లేదు అనుకుంటాను. తప్పది కాదు. ఆ అమ్మాయి అందం ఒక్కటే కాదు, అమ్మాయి మామూలు మాట్లాడుతుందేమో, మంచిగా మాట్లాడుతుందేమో, మంచి ఫ్రెండ్షిప్ చేస్తుందేమో. సో మీలో ఏమైనా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయేమో అవి క్లియర్ చేసుకొని మీరు కూడా ఫ్రెండ్షిప్ని ఎత్తుకోవడానికి ట్రై చేయండి. నలుగురితోటి మీరు మీ మైండ్ని పక్కన పెట్టేసేయండి. అంటే నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు అనేటువంటి మైండ్ సెట్ పక్కన పెట్టేసేయండి. వెళ్ళండి వాళ్ళతోనే మాట్లాడుతున్నాను, నలుగురితో మాట్లాడుతున్నాను, నలుగురు దగ్గరికి వెళ్తున్నాను, ఆటోమేటిక్గా మీకు కూడా ఫ్రెండ్స్ వచ్చేస్తారు. కంపల్సరీ ప్రతి వాళ్ళకి ఫ్రెండ్స్ అనే వాళ్ళు వస్తారండి. ఆ ఫ్రెండ్స్కి అందం ఆకారంతో పని లేదు, ఫ్రెండ్షిప్కి అందం ఆకారంతో పని లేదు. ఓకే, ఒక కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక కాలేజీలో 60 మందిలో 30 మంది అమ్మాయిలు 30 మంది అబ్బాయిలు ఉంటే 30 మంది అబ్బాయిలు ప్రభాస్ లాగా ఉంటారా, మహేష్ బాబు లాగా ఉంటారా? లేకపోతే 30 మంది అమ్మాయిలు కూడా అందంగా అప్సరసలాగా ఉంటారా? ఉండరు కదా. సో ఒక్కొక్కళ్ళ దాన్ని బట్టి ఒక్కొక్కళ్ళ ఆకారం ఇది అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి మీతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయలేదు అనేటువంటి ఆలోచన ఇటు అబ్బాయిలు కూడా చేయదు. అబ్బాయిలు కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, ఓ నేను నల్లగా ఉన్నా కాబట్టి నాతో ఎవరు అమ్మాయిలు ఫ్రెండ్షిప్ చేయట్లేదు అనుకుంటూ ఉంటారు. రాంగ్ అది. ఎందుకంటే మీరు స్టెప్ ముందుకు వేయట్లేదు, మీరు ఎవరితోటి కలవడానికి ఇష్టపడట్లేదు. కలవడానికి ముందుకెళ్తే మీతో కలుస్తారు, 2 రోజులు కలవరు, 3 రోజులు కలవరు, 4వ రోజు మళ్ళీ కలుస్తారు కదా. సో అలాగా మీరు కలవడానికి ప్రయత్నం చేయండి, అంతేగాని ఇట్లాంటి స్కామ్స్లో ఇరుక్కోకండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, స్కామ్లో ఎస్పెషల్లీ ఇలాంటి స్కామ్లో ఇరుక్కుంటే 10 మందికి చెప్పుకోలేరు. ఓకే, దానివల్ల ఏంటి ప్రాబ్లము అంటే మానసికంగా మీరు కృంగిపోతారు. సో డబ్బులు పోగొట్టుకుంటారు. వాళ్ళు ఎన్నిసార్లైనా బెదిరించి డబ్బులు అడగచ్చు. సో ఇంకా మీరు ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోతారు. ఎవరికి చెప్పుకోలేక సతం అవుతూ ఉంటారు. రేపొద్దున ఇది మీ ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ అనేది చూపెడుతుంది. మీకు పెళ్ళి కావచ్చు, పెళ్ళి అయిన తర్వాత ఇట్లాంటివన్నీ గుర్తు రావచ్చు. ఆ ఇంపాక్ట్ మీ మీద పడి మళ్ళీ అనవసరంగా గొడవలు క్రియేట్ చేసుకొని మొత్తం అంటే ఒక చోట జరిగినటువంటి చిన్న బ్యాడ్ థాట్ మొత్తం అంతా మీ లైఫ్ అంతా ఇబ్బంది క్రియేట్ చేస్తుంది అన్నమాట. సో అందుకని ఏంటంటే ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి. సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా వలన చాలా 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 నష్టాలు జరుగుతున్నాయి. ఓకే, అది ఎంతవరకు వాడుకుంటే అంత బెటర్. ఇప్పుడు నేను పెట్టే వీడియో కూడా సోషల్ మీడియాలోనే, కానీ నేను ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే వీడియోలు మాత్రమే పెడతా. చాలామంది ఇంకా చాలా రకాల వీడియోలు పెడుతూ ఉంటాడు. అంటే మనము ఏది మనకి పనికొచ్చేది, ఏది మనకు పనికిరాంది అనేది డిసైడ్ చేసుకొని మన లైఫ్ని అయితే లీడ్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక హానెస్ట్గా మీకు నచ్చితే ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంత సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి అవేర్నెస్ వీడియోస్ మీ ముందరికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. థ్యాంక్ యూ, బాబాయ్, హ్యావ్ గుడ్ డే.